అధ్యక్షులుగా ఉన్నటువంటి త్రివేణి మేడం గారు, అలాగే సభలో ఆసీనులైనటువంటి పెద్దలు గురువర్యులు ఆచార్య నిత్యానందరావు సార్ గారు, అలాగే రామకృష్ణ సార్ గారు, అలాగే అన్న బూర్ల వెంకటేశ్వర అన్న, అలాగే బూర్ల చంద్రశేఖర్ అన్న, అలాగే మిగతా పత్ర సమర్పకులందరికీ నమస్కారం. విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కొలువైనటువంటి కళాశాల కరెక్ట్గా అంటే దాదాపుగా 1100 సంవత్సరాల క్రితం కూడా ఇదే వేములవాడ కేంద్రంగా, ఇదే వేములవాడ రాజ్యాన్ని కేంద్రకంగా చేసుకొని అత్యంత వైభవంగా తెలుగు సాహిత్యం విలసిల్లింది ఈ ప్రాంతంలో. మతాలు వేరైతేనేమి, అది జైనం అయితే ఏంటి, బౌద్ధం అయితే ఏంటి, శైవం అయితే ఏంటి, మతాలకు అతీతంగా జైన సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగులో, అది కంద పద్యాల్లో, దేశీ పద్యాల్లో తెలుగు సాహిత్యం వెల్లివిరిసింది. ఇక్కడ లక్షణ గ్రంథాలు వెల్లివిరిశాయి, అలాగే కావ్యాలు వెల్లివిరిశాయి. ఇటువంటి ప్రాంతంలో నుంచి తెలుగు సాహిత్యాన్ని క్రోడీకరించకుండా మన తెలుగు చరిత్రకారులు, సాహిత్య చరిత్రకారులు ఏ దృష్టితోనైనా కావచ్చు, మతం దృష్టితోనైనా కావచ్చు, ప్రాంతం దృష్టితోనైనా కావచ్చు, ఇంకా వేరే ఏ దృష్టితోనైనా కావచ్చు, తెలుగు సాహిత్యంలో ఉండేటటువంటి 10వ శతాబ్దము 11వ శతాబ్దంలో ఉన్నటువంటి కవులని, లాక్షణికులని విస్మరించినటువంటి సందర్భం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ పంప కవి బోధన్ ప్రాంతీయుడు, అలాగే వాళ్ళ తమ్ముడు జినవల్లభుడు, అలాగే అతని సోదరుడు మల్లియరేచి, వీళ్ళందరూ ఒక గుంపుగా సాహిత్యాన్ని చర్చించి సాహిత్యం రాశారు. ఆ వివరాలని నేను పత్రాల్లో చెప్పాను. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కన్నడ సాహిత్యము, తెలుగు సాహిత్యము ఏకమై ఇద్దరు, అటు కన్నడ సాహిత్యవేత్తలు, ఇటు తెలుగు సాహిత్యవేత్తలు వాళ్ళ కొత్త సృష్టిని, అంటే ఒక కావ్య పరంపరని సంస్కృతం నుంచి తెలుగులోకి లేదా సంస్కృతం నుంచి కన్నడలోకి తీసుకొచ్చినటువంటి కావ్య పరంపరని కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు కలిసి మిత్రులుగా ఉండి కొత్త సృజన చేశారు ఈ తెలంగాణ ప్రాంతాల్లో. పంపడు బోధన్ ప్రాంతానికి చెందినటువంటి వాడు తన ప్రాంతాన్ని గురించి రాస్తూ, తన ప్రాంత విశేషాలను రాస్తూ తన గ్రంథాల్లో పేర్కొన్నాడు. అది విక్రమార్క విజయం అయితే ఏంటి, ఇంకా ఆది పురాణం అయితే. అదే పంపని యొక్క సోదరుడు జినవల్లభుడు మన కరీంనగర్ జిల్లాలో గంగాధర్లో శిలాశాసనం మీద కందపద్యాలు చెక్కారు. అదే మిత్రుడైనటువంటి మల్లియరేచన తన లక్షణ గ్రంథంలో ఈ కందపద్యాలకు సంబంధించి లక్షణాలు చెప్తూ ఆ లక్షణాలని ఎక్కడ క్రోడీకరించకుండా సొంతంగా పద్యాలు చెప్పాడు. నా పాయింట్ ఏంటంటే, సొంతంగా పద్యాలు చెప్పాడంటే అతను కూడా కవి తర్వాత లాక్షణికుడు అయ్యాడు. పంపన కన్నడ కవి, కానీ తండ్రి తెలుగువాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉంటుంది. జినవల్లభుడు తెలుగులో రాశాడు. వీళ్ళ సాహిత్యం దొరకనందువల్ల, వీళ్ళ సాహిత్యం మనకు చిక్కనందువల్ల ఈనాడు మనము ఒక 100 సంవత్సరాల సాహిత్యాన్ని పక్కన పడేసి ఆ తర్వాత వచ్చిన సాహిత్యాన్ని ప్రధాన సాహిత్యంగా అనవలసి వస్తుంది. ఇదే సాహిత్యం మనకు దొరికినట్టయితే, ఇదే సాహిత్యం మనకు లభించినట్టయితే పరిపూర్ణంగా, ఇంకా ఒక 100 సంవత్సరాలు అంటే 1100 అంటే కన్నడ కన్నా ముందే తమిళ సాహిత్యానికి సమానంగా మన సాహిత్యం కూడా వెల్లివిరిసింది అనడానికి చాలా ఆధారాలు ఉంటున్నాయి అన్నమాట. ఇదే కరీంనగర్ ప్రాంతంలో వేములవాడ భీమకవి అని కూడా దాదాపుగా 18వ శతాబ్దం వరకు కూడా వేములవాడ భీమకవి గురించి ఒక 24 మంది కవులు వాళ్ళ కావ్యాలు ప్రస్తావిస్తూ వచ్చారు. అప్పటి వరకు దొరికిన 18వ శతాబ్దం వరకు దొరికినటువంటి వేములవాడ భీమకవి సాహిత్యం తర్వాత కాలంలో దొరకకుండా పోయింది. అది మనం చేసుకున్న దురదృష్టం. మన సాహిత్యాన్ని, మన పూర్వ సాహిత్యాన్ని, మన తాళపత్ర గ్రంథాలని అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, అది మనం కాపాడుకోలేకపోయింది. వేములవాడ భీమకవి గురించి చాలామంది శ్రీనాథుని మొదలుకొని 18వ శతాబ్దం వరకు చెప్తూ వచ్చినటువంటి కవులు ఆనాటి సాహిత్యాన్ని గనక ఒక్క పుస్తకాన్నన్నా దొరకబెట్టి ఉంటే ఈనాడు నన్నయ్య కన్నా ముందువాడుగా మనం వేములవాడ భీమకవిని ఆదికవిగా మనం ప్రస్తుతించుకునే వాళ్ళం. ఇవి దొరకనందువల్లనే
నన్నయ్య కావ్యం దొరికినందువల్ల నన్నయ్య ఆది కవి అయ్యిండు. నిజానికి ఆది కవి అనేది నిజానికి కవులు మొట్టమొదట గుంపుల నుంచి వస్తారు, గుంపు సమాజం నుంచే కవిత్వం వస్తుంది. ఆ గుంపులో నుంచి కవిత్వం వచ్చినప్పుడు ఆది కవి అనడానికి నిజానికి అర్థమే లేదు. అందుకే జీవీఎస్ గారు లాంటి వాళ్ళు ఆది కవి అని అంటే ఆనాటి కాలంలో ప్రశస్తనీయమైన అంటే ఒక సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి కవిని ఆది కవిగా నేను పరిగణిస్తున్నానని చెప్పి వారు చెప్పారు. ఆ రకంగా చూస్తే వేములవాడ భీమకవి కూడా అందరి కవులని చాలా ప్రభావితం చేసిన కవిగా మనం పరిగణించుకుంటే ఆది కవి వేములవాడ భీమకవి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. పంపనై దొరికితే జినవల్లబడి దొరికితే మళ్ళీ రేచినవి దొరికితే వాళ్ళు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అదే బద్దెగుడు సుమతి శతకం ఇతని పద్యాలు దొరికిన ఆది కవిగా మనము ప్రస్తుతించుకునే అవకాశం ఉంది. వీళ్ళ కావ్యాలు వీళ్ళ రచనలు మనకు సంపూర్ణంగా దొరకనందువల్ల మనం నన్నయ్య గారిని ఆది కవిగా ప్రస్తుతించుకుంటున్నాము. నా పత్ర సమర్పణలో పూర్తి వివరాలు నేను ఇచ్చాను. ఈ తెలంగాణలో జైన మతం, శైవ మతం, బౌద్ధ మతం కోణంలో చాలా తెలుగు సాహిత్యం వెల్లువిరిచింది. మత యుద్ధాల కారణంగా గ్రంథాలు కనుమరుగైపోవడం వల్ల మనం ఈనాడు ఆ కావ్యాలు లభించకపోవడం వల్ల చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా కొన్నిసార్లు సాహిత్య చరిత్ర రచనాకారుల దగ్గర కూడా చాలా పొరపాట్లు ఉంటాయి. వాళ్ళకి ఈ ప్రాంతం తెలియకపోవడం వల్ల చరిత్రకారులు ఇది అక్కడి ప్రాంతమనో ఇక్కడి ప్రాంతమనో చాలా చాలా తర్జన భర్జనలు ఉన్నాయి. మన సాహిత్యాన్ని చాలా కనుమరుగు చేశారు. వైష్ణవుడైతే శైవ మత సాహిత్యాన్ని తిరస్కరించటము లేదా జైన మత సాహిత్యాన్ని సాహిత్య చరిత్రకారుడికి నిజానికి చరిత్రని వాస్తవంగా చిత్రీకరించాలి, పర్సనల్ కోణంలో చిత్రీకరించకూడదు. కానీ అలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ నా పత్రంలో సమర్పించాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల యాజమాన్యానికి అలాగే ప్రాచీన సాహిత్య పీఠం మాడభూషి సంపత్ సార్కి ధన్యవాదాలు.